లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాజకీయ పార్టీలకు ఈసీ షాక్ ఇచ్చింది. 345 రాజకీయ పార్టీలపై కొరడా జలిపించింది. 2019 నుంచి ఇప్పటి వరకు గడిచిన 6 ఏళ్లలో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయని 345 గుర్తింపు లేని నమోదిత పార్టీలను డీలిస్టు చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలకు షాక్ ఇచ్చింది. 2019 నుంచి ఇప్పటి వరకు గడిచిన 6 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయని 345 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఆయా పార్టీల కార్యాలయాలు కూడా ఎక్కడా లేవని ఈసీ గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ లిస్టులో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పార్టీలు ఉన్నాయని ఈసీ తెలిపింది. సాధారణంగా ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లను లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లను గెలుచుకోవాలి. మిగిలిన పార్టీలను నమోదిత గుర్తింపు లేని పార్టీలుగానే పరిగణిస్తారు. ఇక ఈసీ డీలిస్ట్ చేసిన గుర్తింపు లేని రాజకీయ పార్టీల్లో పలు రాష్ట్రీయ పార్టీలతో పాటు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి కూడా ఉన్నాయి. అంతేకాదు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర 2800 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయి.